హలో, నేను సిఎస్ రావు. ఈ వీడియో మీకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించవచ్చు, నిజమేనా అనిపించవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇది వాస్తవం అని చెప్పి న్యూస్ వస్తుంది, అఫీషియల్ న్యూస్. 2026 నాటికి ఇది మీకు కళ్ళెదురు కనపడబోతుంది. ఏంటి ఏంటంటే, అది మనం పల్లెటూరులో బస్సు చూస్తాం కదా, రెడ్ బస్లో కిక్కిరిసి ఎక్కుతారు, సీట్లు అయిపోయిన తర్వాత నుంచుంటారు, గుర్తుంది కదా. మరి ఇలాంటి పరిణామమే మనకి విమానంలో కనిపిస్తే, ఫ్లైట్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యమే కదా. సో అలాంటి పరిణామం రాబోతుంది. ఇప్పుడు తాజాగా విమాన ప్రయాణికులను పెంచుకునేదానికి తక్కువ ఛార్జెస్తో, తక్కువ ఫేర్ తోటి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి విమానయానం కొత్త ఆలోచన చేసింది. ఏంటి ఆ కొత్త ఆలోచన అంటే, ఇది స్కై రైడర్ పేరుతోటి నుంచొని వెళ్ళేటువంటి ఫ్లైట్స్. ఇప్పుడు వరకు మనం కూర్చోవాలి ఫ్లైట్స్లో కూర్చోవాలి, మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి, మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి. ఇవన్నీ కాషన్స్ చాలా ఉంటాయి. మనకి ఎయిర్ హోస్టెస్ చెప్తూ ఉంటారు, ఫ్లైట్లో ఎక్కగానే ఫ్లైట్ బయలుదేరడానికి ముందుగా రకరకాలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఎవరు, ఎయిర్ హోస్టెస్. సో ఎవరిని నుంచోనివ్వరు, అందరు కూర్చోవాల్సిందే. పైగా సీట్లు వెనక్కి అనుకొని కూర్చుంటే ఒప్పుకోరు, ఖచ్చితంగా ముందు పెట్టాలి. మళ్ళీ వన్స్ అది టేక్ ఆఫ్ అయ్యి ఎత్తుకెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు బెల్ట్ తీసేయచ్చు, మళ్ళీ ఫ్లైట్లో నడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ టేక్ ఆఫ్ అప్పుడు, అలాగే ల్యాండింగ్ అప్పుడు ఏమీ చేయడానికి లేదు. బెల్ట్ పెట్టుకొని ఖచ్చితంగా కూర్చోవాలి, నుంచోడానికి లేదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో నుంచోడానికి లేదు. కానీ రాబోయే రోజుల్లో 2026 నాటికి ఫ్లైట్లలో, ఇప్పుడు మనం మెట్రోలో ఏ విధంగా అయితే నుంచొని వెళ్తున్నామో, బస్సుల్లో ఏ విధంగా అయితే నుంచొని వెళ్తున్నామో, అలాగా ఫ్లైట్లలో కూడా నించొని వెళ్ళేటువంటి అవకాశం కల్పించడానికి, నించొని వెళ్ళేటువంటి విధంగా ఫ్లైట్లను డిజైన్ చేయబోతున్నారు. ఆ ఫ్లైట్లు రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. సో ఇప్పుడు మరి భారత విమానయాన శాఖ నుంచొని ప్రయాణించేటువంటి ఫ్లైట్లను తీసుకొస్తే ఉపయోగం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు అందరూ. ఇప్పుడు మనకు ఫ్లెక్సీ ప్లే అని అంటున్నారు, ఫ్లెక్సీ పే అంటున్నారు. అంటే విమాన ఛార్జీలు కనుక ముందే బుక్ చేసుకుంటే కనుక తక్కువకి వస్తాయి. అదే మీరు లాస్ట్ మినిట్లో కనుక బుక్ చేసుకుంటే అది చాలా పెరిగిపోతుంది అనమాట. మీకు 4,000కి వచ్చేది కాస్త అది 30,000కి వెళ్ళినా ఆశ్చర్యపోతుంది లాస్ట్ మినిట్లో. అంత ఫ్లెక్సీ పే అంటే అంత పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు డిమాండ్ని బట్టి. సో కాకపోతే ఇప్పుడు రాబోయే రోజుల్లో 2026 నాటికి ఈ స్కై రైడర్స్ వస్తే కనుక కూర్చొని వెళ్ళేదానికి ఒక ఫేరు, నుంచొని వెళ్ళేదానికి ఇంకొక ఫేరు. అంటే నుంచొని వెళ్ళేటువంటి వాళ్ళకి తక్కువ ఫేరు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫ్లైట్ ఎక్కాం అనుకోండి, మనకి బిజినెస్ క్లాస్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. జనరల్గా ఎకానమీలో అందరూ వెళ్తూ ఉంటారు. బిజినెస్ క్లాస్ వేరే ఉంటుంది. బిజినెస్ క్లాస్లో ఫేర్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది, ఎకానమీ కన్నా డబుల్ ఉంటుంది. ఈ బిజినెస్ క్లాస్లో ఎవరెవరు వెళ్తుంటారు? అంతా హై ప్రొఫైల్ పీపుల్ అందరూ ట్రావెల్ చేస్తుంటారు. బిజినెస్ క్లాస్లో హై ఫేర్ వసూలు చేస్తారు, డబుల్ వసూలు చేస్తారు. అంటే ఇప్పుడు ఎకానమీ కన్నా కూడా తక్కువ ఫేర్ తోటి ఇప్పుడు నుంచొని వెళ్ళేటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. మరి ఆ నుంచొని వెళ్ళటానికి తగిన విధంగా ఫ్లైట్లలో కూడా ఇన్సైడ్ డిజైనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ డిజైన్లో ఒకటి నాకు కూడా ఆల్రెడీ వచ్చింది, బట్ ఆ డిజైను నిజమేనా అని అనిపించింది నాకు కూడా. యాక్చువల్గా ఆ డిజైన్ చూస్తే కనుక ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. అది మీకు క్లోజప్లో ఒకవేళ చూపిస్తే చూడొచ్చు మీరు. ఆ డిజైన్ని నేను చూపిస్తే ప్రయత్నం చేస్తాను. బట్ విచిత్రమైనటువంటి న్యూస్ అది చూడగానే నాకైతే ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే అసలు ఫ్లైట్లో నుంచొని వెళ్ళటం ఏంటి, ఫ్లైట్లో నుంచొని వెళ్ళడానికే లేదని చెప్పి ఎయిర్ హోస్టెస్లు చెప్తుంటారు కదా అని చెప్పి నాకు అనిపించింది. సో మీకు చూపిస్తాను, ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఎక్కడ అసలు ఆ ట్రైన్, ఇదిగోండి డిజైన్ నుంచొని పోయేదానికి జస్ట్ మెట్రో లాగా ఉంది. ఇది క్లోజప్లో మీరు చూడొచ్చు. ఇది ఫోటోలో నుంచొని పోయేటువంటి ఫ్లైట్ డిజైన్ అనమాట ఇది.
అంటే జస్ట్ లైక్ మెట్రో అనుకోండి, మెట్రోలో ప్రయాణించేటువంటి వాళ్ళకి మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఈ ఎల్లో చూడండి, ఎల్లో అండి సీట్లు కూర్చునే దానికి, దాని పక్కనే ఒక క్యారిడార్ లాగా ఇచ్చారు ఇక్కడ నుంచొని వెళ్ళేదానికి. మరి ఈ ఫోటో ఒరిజినలా లేకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఇచ్చిన తర్వాత రకరకాలుగా జనరేట్ చేస్తున్నారు. మరి ఇది ఒరిజినల్ అయితే మాత్రం విచిత్రమైనటువంటి పరిణామం, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది నుంచొని పోయేటువంటి ఫ్లైట్లు రావడం అనేది స్కై రైడర్ పేరుతోటి విమానాలు కొత్తవి వస్తున్నాయి, వాటిని స్కై రైడర్ అనేటువంటి పేరుతోటి డిజైన్ చేస్తున్నారట. సో ఆ డిజైన్, ఇన్సైడ్ డిజైన్ కూడా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కూర్చునేవి, దాని పక్కనే నుంచుని వెళ్ళేవి, రెండింటి పరంగా కూడా ఉన్నాయి. ఇక్కడ పట్టుకొని నుంచోడానికి కూడా ఉన్నాయి మీరు చూస్తే కనుక. సో ఇది 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పి అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా కూడా చూశారు, చాలా ఎయిర్లైన్స్ నష్టపోయినాయి, భారీగా నష్టపోయినాయి. ఎయిర్లైన్స్ నడపడం అనేది చాలా టఫ్. జనరల్గానే ఇప్పుడు మనకు ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా, ట్రావెల్ బస్సులు కానీ, వీటిని రన్ చేయటమే చాలా టఫ్ ఉంటుంది. అలాంటిది విమానాలు నడపడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ఎయిర్లైన్స్ తీసుకున్నారు, కానీ దాన్ని నడపలేక దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మనం చూసాం న్యూస్. కాబట్టి ఎయిర్లైన్స్ నడపడం అనేది అంత ఈజీ కాదు. కింగ్ఫిషర్ లాంటివే ఏమైనా మనకు తెలుసు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. అలాగే కొన్ని ఎయిర్లైన్స్ అయితే అసలు వాటి దగ్గర ఎందుకు, ప్రైవేట్ కాదు, పబ్లికే తీసుకున్నా కానీ, గవర్నమెంట్ తీసుకున్నా కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్, ఇవి చాలా నష్టాల్లో నడుస్తున్నాయి. అందుకే టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు వాటిని. సో కాబట్టి అంత ఈజీ కాదు ఎయిర్లైన్స్ నడపడం. మరి ఎయిర్లైన్స్ నడపాలంటే ఏం చేయాలి? ఆక్యుపెన్సీ ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉండాలి, అలాగే అఫోర్డబుల్ ప్రైస్ ఉండాలి. ఇప్పుడు ఇండియన్లో ఉన్నటువంటి పబ్లిక్ అఫోర్డబుల్ ప్రైస్ ఉంటే కనుక ఎక్కుతారు ఫ్లైట్లు. కానీ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇండియన్ పబ్లిక్ అట్రాక్ట్ కారు ఫ్లైట్స్కి. అందుకే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా విమాన టికెట్లను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ నుంచొని ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్స్ని డిజైన్ చేస్తున్నానని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి మనకి ఏదైనా సాధ్యమే, ఇప్పుడు ఏది సాధ్యం కాదు అని చెప్పి చెప్పడం లేదు టెక్నాలజీ వచ్చిన తర్వాత. సో నుంచొని పోయి ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్స్ ఇప్పటి వరకైతే లేవు. అవి వస్తున్నాయంటేనే నాకు అసలు ఆశ్చర్యం కలుగుతుంది. అలా అసలు నుంచొని ఎలా ప్రయాణం చేస్తారని చెప్పి. సో ఇప్పుడు అవి రావడం ఖాయం అని చెప్పి 2026 అని చెప్పి చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో మనం నుంచొని ప్రయాణం చేసే ఫ్లైట్లో తక్కువ రేటుకి వెళ్ళొచ్చు అనేది. ఇంకోటి ఏంటంటే మీకు ఎయిర్లైన్స్ దృష్ట్యా చూసినట్టయితే నిర్వహణ ఖర్చు కూడా తక్కువ ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీటింగ్ కెపాసిటీ అవన్నీ తగ్గుతాయి. సీటింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు మీకు ఆటోమేటిక్గా విమానం ఖర్చు కూడా తగ్గుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది. నుంచొని వెళ్ళేదా దానికి సీట్లు అవసరం లేదు కాబట్టి. అలాగే నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి అని చెప్పేసి అంటున్నారు. సో రకరకాల కండిషన్స్ పెడతారు కదా. ఇప్పుడు బిజినెస్ క్లాస్లో వెళ్ళే వాళ్ళకి ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి, ఎకానమీ క్లాస్లో ప్రయాణించేటువంటి వాళ్ళకి కొన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. వీళ్ళకన్నా కూడా బిజినెస్ క్లాస్లో వెళ్ళేటువంటి వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ నించొని వెళ్ళేటువంటి వాళ్ళకి మరి అలాంటి ఫెసిలిటీస్ ఉండవు, తీసేస్తారు. అందుకే ఫెయిర్ తగ్గిస్తారు. ఫెయిర్ అందుకే తగ్గుతుంది అనమాట. ఫెయిర్ తగ్గించి నుంచోబెట్టి ప్రయాణం చేపిస్తారని చెప్పి అంటున్నారు. మరి ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు నుంచొని వెళ్ళేటువంటి ఫ్లైట్స్ అయితే లేవు నాకు తెలిసినంత వరకు. మరి విచిత్రమైనటువంటి పరిణామం, మన భారతదేశంలో స్కై రైడర్ అనేటువంటి పేరుతోటి నుంచొని ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్స్ వస్తున్నాయి అని అంటున్నారు 2026కి. 2026 అంటే జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే కన్ను మూసి కన్ను తెరిస్తే 1 year అయిపోతుంది. 2026 ఇది 2025-26 వస్తుంది కాబట్టి ఇంకొక 1 yearలో మరి వాటిని చూస్తామని చెప్పి అంటున్నారు. మరి అవి వస్తే కనుక మరి ఎలా ఉంటుంది, ఫెయిర్ ఎలా ఉంటుంది? బస్ ఫెయిర్ కన్నా తక్కువ ఉంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు ముందు కనుక బుక్ చేసుకుంటే బస్ ఫెయిర్ తోటి వెళ్తున్నారు ఇప్పుడు ఉండే ఫ్లైట్స్లో, అన్నిట్లో కాకపోయినా. మరి నుంచొని వెళ్ళే ఫ్లైట్లు అంటే కానీ డొమెస్టిక్ ఉంటాయి ఎక్కువ, 1 hour జర్నీ, 2 hours జర్నీ. కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్ అలా ఉండొచ్చేమో, డొమెస్టిక్ యాంగిల్లోనే తీసుకొస్తున్నారు. సో ఏదైనా సరే విమానయాన శాఖలో, విమానయాన రంగంలో ఇది ఒక సరికొత్త డిజైన్, సరికొత్త మార్పు అని చెప్పేసి అనుకోవాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.